బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా ఏనండి క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అన్నాడు. ఇది దీర్ఘకాలిక వ్యాధి పౌలుకి. నీకు కూడా ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధి, షుగరో, బీపీయో, థైరాయిడో, గ్యాస్ ట్రబులో, గుండె జబ్బో, కిడ్నీ జబ్బో, ఏదో ఒకటి ఒకవేళ ఉందనుకో. మరి నా పరిస్థితి ఏమిటి? ఇది దీర్ఘకాలికమైన వ్యాధి కదా, నేను ఎలా సంతోషించగలనంటే పౌలు ఏమంటాడంటే, దేవుని శక్తి కొరకు, ఆయన కృప కొరకు నేను ముమ్మారు వేడుకుంటున్నాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రార్థనకి జవాబుగా ఏమంటాడంటే, బలహీనతలలో దేవుని బలము, శక్తి, కృప దేవుడిస్తే నేను ఆ బలహీనతలలో కూడా నేను సంతోషంగానే బ్రతుకుతున్నాను అన్నాడు. కొట్టు చప్పట్లో ఒకసారి. దేవుడు ఉన్నాడు నాకు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నేను శక్తి కలిగి ఉన్నాను అన్నాడు. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? ఏదైనా పెద్ద రోగం వస్తే ఆడ వల్ల కాకపోతే హాస్పిటల్కి పంపిస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పంపిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇక చేతులు ఎత్తేస్తే ఇంకే హాస్పిటల్ కనపడుద్ది? నా ప్రభు అయినా యేసయ్య కనిపిస్తాడు అంతే. హల్లెలూయా. ఎందుకంటే అసలు ఇది ఆయన పొందిన గాయములలో నీకు స్వస్థత ఉంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి అర్హత ఏంటంటే నీకున్న విశ్వాసం. నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచెను అంటాడు. నమ్ము. స్తోత్రం చెప్పగలరా? ఎలా నమ్మాలి అన్నయ్య? నీకు తెలుసో తెలీదో వందల వ్యాధులు ఉన్నాయి, వందల ఇది మర్చిపోయాను నేను, ఆ మధ్య ఎప్పుడు చదివాను నేను. అందులో సగానికి కూడా మెడిసిన్ లేదు, సగం వ్యాధులకు కూడా మెడిసిన్ లేదు. కొన్ని వ్యాధులు వస్తే పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు పాటలే. మీరు అనుకుంటున్నారేమో మాకు మెడిసిన్ ఉంది, గది గుడ్డు ఉందని. కొన్ని వ్యాధులకు మాత్రమే మెడిసిన్ ఉంది, మెడిసిన్ లేని వ్యాధులే ఎక్కువ ఉన్నాయి. ఈ వ్యాధులన్నిటికీ శక్తి, కృప దేవుని ద్వారానే మనకు రావాలా. స్తోత్రం చెప్పగలరా? ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నాం, ఆయనను బట్టి చెల్లిస్తున్నాం, ఆయనను బట్టి. మీరు డాక్టర్ గారిని ఎవరైనా అడగండి, సార్ అన్ని రోగాలకి మెడిసిన్ ఉందా సార్ అని అడగండి. ఒక పెద్ద డాక్టర్ గారిని, ఒక ఎండి గారిని కలవండి. మరి మయ్యా చెబితే చచ్చిపోతారా మీరు? బోల్డన్ని వ్యాధులకి మందు లేదు. మరి ఎలా బ్రతుకుతున్నావు సార్? పరమాత్ముడు, ఆ భగవంతుడు దయ వలన బ్రతుకుతున్నావురా అంటారు. మిమ్మల్ని ఆపరేషన్ తీసుకెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పడుకోబెట్టి, అరవాయ్ తమరు దేవుడు ఎవరు? పలానా దేవుడు అండి, తెలుసుకో. మేము ఆపరేషన్కి సిద్ధమవుతాం, నీ దేవుడిని తెలుసుకోరా బాబు అంటే దాని అర్థం ఏంటి? ప్రయత్నం చేస్తున్నావురా, నిన్ను బ్రతికించువాడు నువ్వు నమ్ముకొని దేవుడై ఉంటాడు. ఎంత శక్తిగల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎందుకు సంతోషించాం?
ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఎప్పుడు ముఖం దిగులుగా పెట్టి 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 దిగులుగా ముఖం పెట్టి దిగులుగా ముఖం పెట్టి దిగులుగా ముఖం పెట్టి ఆ తలకాయ తిప్పేటప్పుడు కూడా ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఎలా దిగులు పడి ఆయన ఇంటికి వచ్చేసరికి ఏంటి అన్నం పెట్టనా, నీకేమన్నా రోగమా? నాకేం రోగం, ఏం లేదులే. ఏం కూర చేసావా? నిన్న వంకాయలు ఉంటే టమాటాలు రేటు పెరిగినాయి కదా, కొంచెం చింతపులుసు చేసి ఉండాను. ఈ ముఖం చూసి ఆడికి నీరసం వచ్చి ఏదో ఒకటి పెట్టి తగలెట్టి ఓ ముద్దని ఇక్కడ నుంచి ఎప్పుడు తప్పించుకొని వెళ్దామని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఉండి 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 అలాగ మానసిక రోగి అయిపోయి అలా తయారైపోయింది ఆ ముఖం. ఏమనుకోవద్దమ్మా, స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అబ్బాయి మీకు ఒక మాట చెబుతాను నేను. మగ మనిషి ఇంట్లో ఎప్పుడు దిగులు పడ్డాడు అనుకో, వేదనగా ఉన్నాడు అనుకో, ఆడ మనిషి గంతులేసిద్దా? నీకు ఎన్ని బాధలున్నా నీ గడప అవతల పెట్టి లోపలికి రా, అప్పుడు నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండిద్ది. స్తోత్రం చెప్పాలి. చెప్పులు ఎక్కడ ఇడుస్తావు? చెప్పులు ఎక్కడ ఇడుస్తావు? ఇంట్లోనా, ఇంటి బయట, గడపలోనా, గడప బయట? గడప బయట చెప్పులు ఇడిచినట్టు నీకున్న సమస్యలన్నీ అక్కడ పెట్టేసి లోపలికి రా, ఆశీర్వాదకరంగా ఉంటావు. స్తోత్రం చెప్పాలి. నెమ్మది కలిగి ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. మోకరించు, ప్రార్థన చేయి, దేవుని వేడుకో. నీ బలహీనతలలో దేవుని కృప వస్తుంది, దేవుని శక్తి నీ మీదకి వచ్చింది.